క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరులారా, నేటి సువార్త పట్టణంలో యేసు ప్రభు మీ శత్రులను ప్రేమింపుడు, మిమ్మల్ని హింసించు వారి కోసం ప్రార్థింపుడు అని మనందరి కూడా సందేశం ఇస్తున్నారు. ఈ యొక్క వాక్కు క్రైస్తవ విశ్వాసంలో అతి ముఖ్యమైనదిగా మనందరం కూడా భావిస్తూ ఉన్నాము. మీ శత్రులను ప్రేమింపుడు అనగా దీని యొక్క అర్థం ఏమి అంటే, మనం ఎందుకు ఇతరులను ప్రేమించాలి అంటే దీనికి కారణం దేవునితో సమానులుగా దేవుని యొక్క గుణం మరియు స్వభావం మనలో ఉండాలంటే మన శత్రువులను ప్రేమించాలి అని యేసుప్రభు మనందరూ కూడా నేడు బోధిస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం గమనిస్తే గ్రీకు భాషలో ప్రేమకు 4 అర్థాలు ఉన్నాయి. వాటినే మనము ఈరోస్ అనగా పరిమితమైన ప్రేమ, ఫిలియా అనగా సహజమైన ప్రేమ, మరియు స్టార్జ్ అనగా పరస్పరమైన ప్రేమ, చివరిగా అగాపే, దీన్నే మనం త్యాగపూరితమైన ప్రేమ అని చెప్తూ ఉంటాము. యేసుప్రభు మనందరికి కూడా నేడు ఈ అగాపే ప్రేమను మనందరం కూడా మన జీవితాల్లో ప్రతిరోజు ఇతరులపై చూపించాలని మనందరికి కూడా సందేశం ఇస్తూ ఉన్నారు. మరి ఈరోస్ అనగా పరిమితమైన ప్రేమ, ఒక భార్య భర్త అలాగే ఒక ప్రియుడు ప్రియురాలిపై చూపించే ఈ పరిమితమైన ప్రేమనే మనం శారీరక ప్రేమ లేక గ్రీకులో ఈరోస్ అని చెప్తూ ఉంటాము. అలాగే ఫీలియా, దీన్ని పరస్పర ప్రేమగా సంబోధిస్తూ ఉంటారు. ఒక స్నేహితుడు తన స్నేహితుడిపై చూపించే ప్రేమనే మనం ఫీలియా అని చెప్తూ ఉంటాము. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనంలో చెప్పిన విధంగా మీ సోదరులపై ప్రేమ చూపించుడు అని చెప్పబడింది. అలాగే స్టార్స్, దీన్నే కుటుంబపరమైన ప్రేమ అని చెప్తూ ఉంటారు. ఇది పరస్పరమైన ప్రేమ, సహజమైన ప్రేమ. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనంలో చెప్పిన విధంగా తల్లి తన పసికందును మర్చున, దీనినే మనం కుటుంబపరమైన ప్రేమగా చెప్తూ ఉంటాము. మరి ఈ పరిమితమైన ప్రేమ, సహజమైన ప్రేమ, పరస్పరమైన ప్రేమ సరిపోదు ప్రియులారా. మరి ఎటువంటి ప్రేమను మన సోదరులపై మన శత్రులపై చూపించాలని నేడు క్రీస్తు ప్రభు మనకు బోధిస్తున్నారంటే అగాపే అనే త్యాగపూరితమైన ప్రేమ, దైవ పరిమితమైన ప్రేమ, దైవిక ప్రేమను మన సోదరులపై చూపించాలని నేటి సువార్త మనకి బోధిస్తూ ఉంది ప్రియులారా. కాబట్టి యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో చెప్పిన విధంగా దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ఈ లోకానికి ఇచ్చాడు అని వాక్యం బోధిస్తూ ఉంది. కావున ఆ త్యాగపూరితమైన ప్రేమను దేవుడు ఎలాగైతే ఆ శిలువపై మరణించి తండ్రి వీరు ఏమి చేయుచున్నారు వీరు ఎరుగరు, వీరిని క్షమింపుము అని చెప్పి ఆ త్యాగపూరితమైన ప్రేమను చూపించారో, మనందరం కూడా ఈ అగాపే దైవ పరిమితమైన ప్రేమ, దైవిక ప్రేమను, త్యాగపూరితమైన ప్రేమను మన సోదరులపై మన శత్రులపై చూపించాలని నేడు సువార్త పట్టణం మనకు బోధిస్తుంది. కావున ప్రియులారా, మన శత్రులను ప్రేమించి వారి కోసం ప్రార్థించాలి అని చెప్పిన విధంగా ఈ అగాపే ప్రేమను ప్రతిరోజు మన జీవితాల్లో పాటించే విధంగా కృపను దయచేయమని ప్రార్థించుకుందాం.